ఎక్కడన్నా ఆగి ఏమన్నా తిందామంటే ఏమీ లేవు ఎక్కడ. జస్ట్ అయితే పొలాలు వస్తున్నాయి, లేకపోతే గుట్టలు వస్తున్నాయి. ఇవి సమ్మర్లో మాత్రమే వస్తాయి. ఇవి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు రాలిపోతాయి. రమేష్, లెట్స్ రైడ్. క్రాస్ అయింది, 165. చిన్న ఎక్స్పెరిమెంట్ చేసిన బైక్ తోటి. నిన్న పెట్రోల్ లేక పవర్ పెట్రోల్ కొట్టించిన, మొత్తం బ్లాంక్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ బ్లాంక్ అయింది. 1000 రూపీసే కొట్టించిన. ఇప్పుడు 1000 రూపీస్ కొట్టించి చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో మనకు పవర్ పెట్రోల్ పైన. 0.4 డివైడెడ్ బై 9.21, 26.42 వచ్చింది మైలేజ్. అంటే ఇందులో కొంచెం నేను సిటీ కూడా తిరిగిన, పెద్ద మైలేజ్ డిఫరెన్స్ ఏం రాలే. పవర్ అంటారు కానీ ప్రిజన్ మాత్రం అలానే ఉంది, కూలకుండా. నిజంగానే ప్రిజనే, గట్టిను. వామ్మో, నువ్వు ఎప్పుడైనా పులిని చూసినావా కార్తిక? చూడలేదన్న. అంటే దూరకి చూసుడు తప్ప దగ్గర పరిచయం. అంటే చూసినావా? దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకోవడం ఏంది బ్రో? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇవాళ కోలాస్ ఫోర్ట్కి వెళ్తున్నాము, కామారెడ్డి డిస్ట్రిక్ట్లో. చాలా రోజుల తర్వాత మళ్ళీ రైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకొక ఫ్రెండ్ కలుస్తున్నాడు, రమేష్, కచ్చిబౌలి దగ్గర. అతన్ని కలిసి and then we'll start the riding. So let's go. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want go? Why you want act like that? Why you play hard? No rush, go move. చాలా అంటే చాలానే గ్యాప్ వచ్చింది అసలు. ఆల్మోస్ట్ లైక్ 1 month తర్వాత మళ్ళీ మొత్తం గేర్ అంతా వేసుకొని బైక్ని ఫీల్ అవుతున్నా. ఎప్పుడు ఏదో ఒకటి అడ్డం వచ్చేది. ఒకసారి హెల్త్ ఇష్యూ, ఒకసారి ఫ్యామిలీ గ్యాదరింగ్, ఇంకోసారి ఏదో దావత్తు, ఇంకోటి ఏదోసారి అర్జెంట్ పని పడి క్యాన్సిల్ అయిపోయింది. ఇలా ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉండే నాకైతే రైడ్ చేద్దామంటే. నిన్న కూడా బయటికి వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ పడుకునేసరికి నాకు 1 అయింది. ఇప్పుడు మళ్ళీ 5 o'clock లేచి రెడీ అయ్యి ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. సో కౌలాస్ ఫోర్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి 145 kilometers ఉంది, 2.5 hours చూపిస్తుంది. సో అప్ అండ్ డౌన్ ఒక 5 hours రైడ్. సో మంచిగా వాళ్ళ హాయిగా రైడ్ని ఎంజాయ్ అయిపోతున్నా. మీటప్ పాయింట్కి వచ్చేసాను అండ్ రమేష్ ఇస్ వెయిటింగ్ హియర్. హే రమేష్, హౌ ఆర్ యూ? నువ్వు కూడా ఎక్కడ రైడ్స్ చదువుతున్నట్లేవు? ఇంకా ఉంది, ఏప్రిల్ మే పోయినప్పుడు చుక్కలు కనిపిస్తాయి. ఇంకా గంట నడపాలంటే ఇరిటేషన్ వస్తుంది. అదే చూస్తున్నా, నీ రీల్స్ ఎక్కడ ఏం రాలేదు. నువ్వు కూడా ఏం రైడ్ చేయనట్టుంది. లాస్ట్ నువ్వు పోయింది అనకాపూరేనా? మనం పోయింది నాటుకోడి, అదేనా? నాకు కూడా 1 month గ్యాప్ వచ్చింది అసలు. సో ఇక్కడ నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేసేసినాం. ఎగ్జాక్ట్లీ 2.5 hour జర్నీ, 142 అండ్ మెనీ సైక్లిస్ట్. మీరు సైక్లింగ్, నాది మోటార్ సైక్లింగ్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం వెళ్ళేది టువార్డ్స్ సంగారెడ్డి అనమాట. సంగారెడ్డి కంటే ముందే కందికి నుంచి రైట్ సైడ్కి డైవర్షన్ ఉంటుంది, నాందేడ్ హైవే. అది బాగుంటుంది రోడ్డు. నేను 1 year బ్యాక్ ఆ రోడ్లో ఒకసారి వెళ్ళినా. చూడాలి ఇప్పుడు మరి రోడ్ ఎలా ఉందో. అలానే అంటే ఫుల్ టు జిగా లేదనంటే చూద్దాం. ఇవాళ మూన్ చూడండి, ఇంకా అట్లనే ఫుల్ పౌర్ణమి. 6:15 అవుతుంది, ఇంకా మనకు మూన్ కనిపిస్తుంది ఇంకా మంచిగా. ఇక లింగంపల్లి ఫ్లైఓవర్ కూడా ఓపెన్ అయిపోయిందంట మంచిగా. ఛాన్స్ దొరకలేదు ఎప్పుడు వెళ్ళడానికి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నా వస్తుంది ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, కాస్త ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని. ఇన్నాళ్ళకి చూస్తున్నా ఫ్లైఓవర్ ఇక్కడ. ఇటు సైడ్ రావాలంటేనే టార్చర్.
ఇంతకుముందు మియాపూర్ వెళ్ళేటప్పుడు లింగంపల్లి జంక్షన్ నుంచి రైట్ సిగ్నల్ ఉంటే వెళ్ళిపోయాను. కానీ ఈ ఫ్లైఓవర్ చేయబట్టి అశోక్ నగర్ ఇంకా కొంచెం ముందుకు ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదంతా వచ్చేటోళ్ళం. అండ్ ఫుల్ టు ట్రాఫిక్ ప్యాక్ జామ్ ఉంటుంది ఇక్కడైతే. అండ్ ఫైనలీ ఫ్లైఓవర్ ఇస్ డన్. వస్తున్నారు కదా ఫ్లైఓవర్ పైనుంచి. ఇంకా రోడ్ వేస్తున్నారు ఇక్కడ. రోడ్డు ఫినిష్ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది ఇక్కడ. అదే ఇప్పుడు కొంచెం ట్రాఫిక్. ఇది ఒక రోడ్ ఉంది మొత్తం, ఇది ఇంత కట్ చేసి చూడు. చీకట్లో ఎవరు వచ్చారు అంటే ఇంక అంతే, చూసుకోకపోతే జారి కింద పడతారు. పటాన్చెరు ఒకప్పుడు నా బీటెక్ లైఫ్ అంతా ఇక్కడనే పటాన్చెరు. 12-13 years అవుతుంది నా బీటెక్ అయిపోయి. వామ్మో ఏంది ఇది, ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ. ఒకప్పుడు ఇది దాటామంటే ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. పటాన్చెరు తర్వాత ముత్తంగి, ఇస్నాపూర్ అని చెప్పి బాగా ఎక్స్పాండ్ అయిపోయింది అటువైపు. కొంచెం ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది, కానీ ఇండస్ట్రియల్ ఏరియా కొంచెం బాగా పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు, బాగానే ప్లాన్ చేస్తున్నారు. కొంచెం ఇది వైడ్ చేస్తే బాగుంటుంది. మన బాలయ్య బాబు వాల్యూ జోన్. ఇంకా ఇక్కడితోటి సిటీ అయిపోయినట్టే. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే 6.7 కిలోమీటర్స్లో మనకు డైవర్షన్ వస్తుంది. నేషనల్ హైవే 161. ఇంకా అది స్ట్రైట్ నాందేడ్కి వెళ్ళిపోతుంది. సో బ్రేస్ ఫర్ నైస్ హైవే. ఇటు వెళ్ళాలి మనం, ఇటు వెళ్ళాలి. ఓకే, ఇంతకుముందు ఇక్కడ నుంచే డైవర్షన్ ఉండేది, ఇప్పుడు మంచి ఫ్లైఓవర్ కట్టినట్టున్నారు. మిస్ అయిపోయిన, మ్యాప్స్ చూసుకోలేదు నేను. మంచిగానే చేశారు కదా. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి రోడ్లోకి. ఇంకా నారాయణ్ ఖేడ్, జోగిపేట్, మన జాతిరత్నాల జోగిపేట్ ఇటు సైడ్ వస్తుంది. చూపిస్తా అక్కడ పోయిన తర్వాత. వావ్, ఏమన్నా ఉందా ఇది? వా 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 వా, మస్తు ఉంది రోడ్ అయితే. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా కనిపిస్తుంది. చూద్దాం ఇంకా లోపల పోయిన తర్వాత ఇలానే ఉందా, ఇలానే మెయింటైన్ చేస్తురా లేదా. బట్ నేషనల్ హైవే కదా, దే షుడ్ బి మెయింటైనింగ్. సన్ రైజ్ అవుతుంది. ఎస్, దాట్స్ ద సన్ రైజ్. వావ్, సో బ్యూటిఫుల్. Jogipet 29 kilometers, Nanded to 18 kilometers. Let's enjoy some speed. చాలా మిస్ అయినా ఈ పవర్, ఈ ఫీలింగ్. ఇవాళ ఫుల్ టు ఎంజాయ్ చేయాలి ఈ హైవే. మంచి రైడ్, ఎర్లీ మార్నింగ్, చల్ల చల్ల గాలి, సన్ రైజ్. ఏమన్నా ఉందా అసలు హైవే? క్రేజీ వ్యూ అబ్బా. Come on, Ramesh, let's race. క్రాస్ అయింది, 165. Come on.
అమ్మా క్రేజీ ఏడున్నాడు మన రమేష్ వెంకాల ఉండిపోయింది. క్రేజీ రోడ్ ఇదైతే, మస్ట్ డ్రైవ్. ఇక్కడ చాలా బాగుంటుంది రూట్. వన్ ఇయర్ బ్యాక్ ఎలా ఉండేనో అలానే ఉంది సేమ్. రోడ్స్ కూడా మంచిగా స్మూత్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే 101 కిలోమీటర్స్ ఉంది, 1 hour 39 minutes చూపిస్తుంది. సో 100 kilometers ఇదే రోడ్, ఇంకా స్ట్రైట్, నో డీవియేషన్స్. మనకు అలవాటే కదా బార్డర్లు టచ్ అయ్యి వెనకాలకు రావడం. సో ఇవాళ కూడా అలానే మహారాష్ట్ర బార్డర్ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చేస్తాం. ఇంకా చాలా అంటే చాలా మిస్ అయినా ఈ రైడ్ అయితే నేను. ఓ కాకా ఉరుకు. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ మే కూడా వస్తుంది, సమ్మర్ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా తెలీదు, ఇంకా ముందు ముందు నెక్స్ట్ 2 months రైడ్స్ ఎలా ఉంటాయో ఏమో. గైస్ ప్లీజ్ కోప్ విత్ మీ, నేను కూడా బతకాలి కదా. ఇంత హెవీ గేర్ వేసుకొని ఎండలో నడపాలంటే గ్రిల్ చికెన్. ఇంకా నేను చేస్తా, రైడ్స్ చేస్తా, కానీ కొంచెం ఎండ చూసుకొని చేయాలి. ఇప్పటికే చాలామంది పింగ్ చేస్తున్నారు, నాకు కమెంట్ చేస్తున్నారు రైడ్స్ వస్తలేవు, వీడియోస్ వస్తలేవు అని. వస్తాయి, మెల్లగా వస్తాయి. ఇవాళ మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా థడ్డన్పల్లి టోల్ ప్లాజా. ఇటు పోవాలి బాబు, మన లెఫ్ట్ పోవాలి. ఇటు ట్రక్ కూడా కవర్ చేసాను రమేష్. ఇక్కడ మరీ ఘోరంగా ఇంత చిన్నగా పెట్టింది చూడు. ఇంకా ఈ వచ్చే ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే జోగిపేట వస్తుంది, బట్ మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఇంకా టేక్ ఫ్లైఓవర్. సో జోగిపేట్ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి. హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ సూపర్ సూపరు సూపర్. ఎర్లీ మార్నింగ్ కదా, ఎవ్వరు లేరు హైవే పైన కూడా, చాలా తక్కువ. ఇటు ముందర అటు వెనకాల. అండ్ మంచిగా ఈ పూలతోటి, ఇవి సమ్మర్లో మాత్రమే వస్తాయి. ఇవి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు రాలిపోతాయి. సమ్మర్ వచ్చిందంటే ఇటు సైడ్ మొత్తం ఫుల్ బ్యూటీ ఇదంతా. హైదరాబాద్లో అయితే బేబీ పింక్ కలర్లో ఒకటి వస్తుంది ఫ్లవరు, అది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అది రోడ్డు మొత్తం ఇట్లా బేబీ పింక్ ఫ్లవర్స్ తోటి ఇట్లా ఉంటుంది, ఏదో ఫారెన్లో పోతున్నట్టే ఉంటుంది. ఓన్లీ సమ్మర్లో మాత్రమే వస్తాయి ఈ పూలు. ఎక్కడన్నా ఆగి ఏమన్నా తిందామంటే ఏమీ లేవు ఎక్కడ. జస్ట్ అయితే పొలాలు వస్తున్నాయి, లేకపోతే గుట్టలు వస్తున్నాయి. ఒక్క బ్రేక్ఫాస్ట్ పాయింట్ కూడా వస్తలేదు. నారాయణ్ ఖేడ్ స్ట్రైట్, నిజాం సాగర్ స్ట్రైట్, కొల్లపల్లి రైట్. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. రోడ్డు కూడా దాని తగ్గట్టే ఉంది అసలు. ఎంత మనసు ఎంత హాయ్ అనిపిస్తుంది తెలుసా. సచ్ ఏ లవ్లీ రోడ్ ఇదైతే. ఇవాళ మన రూట్లో సెకండ్ టోల్ ప్లాజా ధర్మారం టోల్ ప్లాజా అంట, చాలా పెద్దగా ఉంది. ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి జస్ట్ 16 kilometers ఉంది, 18 minutes చూపిస్తుంది. ఫుడ్ మాత్రం ఏడా దొరుకుతలేదు. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మన పరిస్థితి ఇంకా ఇక హైదరాబాద్ పోయిన తర్వాతనే ఏమన్నా తినేది ఉంటే. ఇంకా ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ ఆల్మోస్ట్ వచ్చేసినాము. 2.3 kilometers 6 minutesలో
కోలాస్ ఫోర్ట్ వస్తుంది. ఫోర్ట్ అంతా కొంచెం చాలా గందరగోళంగా ఉంటుందంట. లోపల వెళ్ళి రావడం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందంట. సో ఎవరినైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే బెటర్ అన్నారు. చూద్దాం, మనం ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాం కదా, ఎవరైనా దొరుకుతారేమో మనకి. అండ్ ఇదే ఆ ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాం. పెద్ద ఫోర్ట్ ఇది, చాలా పాతది, 9th సెంచరీలో కట్టిన ఫోర్ట్ ఇది. ఇక్కడ నుంచి కోట ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. ఇక బ్యాక్ సైడ్ ఇదంతా కోటనే. పైకి వెళ్ళాలి. మంచిగా ఒక అతను దొరికాడు ఫోటో చూపించడానికి. ఇది కొంచెం చాలా రిస్కీ ప్లేస్, పులులు కూడా ఉంటాయి ఇక్కడ. అందుకే ఒక లోకల్ గైడ్ని పెట్టుకొని వెళ్తే వాళ్ళు మనకు కరెక్ట్గా చూపిస్తారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక 2 kilometers ట్రెక్ అంట. 45 minutes పడుతుందంట ఈజీగా. సో హెల్మెట్స్ అవన్నీ బైక్కే లాక్ చేసి ఇక స్టార్ట్ చేసాం ఎక్కడం. ఇక్కడ చూడండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి ఎంట్రన్స్ ఉంది. చాలా పాత కోట అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్, సింహద్వారం. ఏంది పుల్లు చూపిస్తావా? ఏం పేరు నీ పేరు? కార్తికేయ. కార్తిక? సాయి కార్తికేయ. సాయి కార్తికేయ. ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? ఏ స్ట్రీమ్? మాది రెయిన్బో డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది, ప్రైవేట్. ఓకే, డిగ్రీలో ఏం చేస్తున్నావు? బిఏ. ఓకే. సో మంచిగా కార్తికేయ మనకి వాళ్ళ చూపిస్తున్నాడు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది చాలా పాత కోట అన్నమాట. 9th సెంచరీలో కట్టిన కోట. రాష్ట్రకూటాస్ కట్టింది. ఆ తర్వాత అరౌండ్ 10th సెంచరీలో చాళుక్యాస్ ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత కాకతీయాస్ ఆక్యుపై చేసుకొని ఆల్మోస్ట్ లైక్ 1323 వరకు వాళ్ళే రూల్ చేశారు. సో ఇప్పుడు ఆ సింహద్వారపు ఎంట్రన్స్ పైకి ఎక్కాము. సో వ్యూ చూసుకుంటే ఇలా ఉంది. సో ఇది అన్నమాట ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి ఇట్లా వచ్చాము. అండ్ ఇక్కడ ఒక చిన్న ఊరుంది. అలా 1323 ఇయర్ తర్వాత కాకతీయాస్ నుంచి ఇంకా మన ముస్లిం ఎంపైర్ వచ్చేసింది. ముఘల్స్, కుతుబ్ షాహీస్, యాదవాస్, ఆఖరికి మరాఠాస్ కూడా. ఇది యాక్చువల్గా మహారాష్ట్ర బార్డర్లో ఉంది కదా. సో ఛత్రపతి శివరాజు కూడా దీన్ని కాంకర్ చేశారు. ఆ తర్వాత ఫైనల్గా నిజామ్స్ మన ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు రూల్ చేసిందనమాట. ఇది చాలా చాలా అంటే చూడండి వ్యూ. చాలా సామ్రాజ్యాల చేతులు మారింది ఈ కోట. సో చాలా హిస్టరీ ఉంది, బట్ దీన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. దీన్ని కొంచెం మంచిగా డెవలప్ చేసి ఇది చేస్తే మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. అయితే చూడండి, ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట, చిన్నది. సో ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేస్తారంట. జస్ట్ 1 year బ్యాక్ స్టార్ట్ చేశానంట. ఇంకా ఇక్కడ చూడండి, ఇది క్యానన్, ఒక చిన్న క్యానన్ అప్పటిది. సో 9th సెంచరీ కోట అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనం ఉన్నది 21st సెంచరీ. సో అరౌండ్ 1200 years ఓల్డ్ కోట ఇది. చాలా హిస్టరీ ఉంది దీనికి. లోపల ఇంకా మంచి కార్వింగ్స్ కూడా ఉంటాయంట. కాకపోతే అన్నీ చాలా డెమాలిష్ అయిపోయింది. దీన్ని మంచిగా మళ్ళీ రెనోవేట్ చేసి మంచిగా టూరిజం జనరేట్ చేస్తే చాలా బాగుంటుంది అసలు. ఇది మన తెలంగాణలో హిడెన్ హిస్టరీ అన్నమాట ఇది. సో ఇదొక ఇంకొక వాచ్ టవర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యానన్ పెట్టి ఉంది.
సో ఎప్పుడైనా శత్రువులు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ నుంచి అలాగే క్లియర్ విజన్ ఉంటుంది, అటాక్ చేస్తుంటారు. ఇక్కడ బట్టలు ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి బాణాలు వేస్తుంటారు కింద నుంచి. యాక్చువల్ ఇక్కడ నుంచి విజన్ కూడా చూసుకుంటే చాలా దూరం నుంచి అసలు శత్రువులు ఒక 1 కిలోమీటర్ నుంచి వస్తున్నారంటే కూడా తెలిసిపోతుంది ఇక్కడ. సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు మైక్. ఏమో మన కార్తికేయ ఎటేటో తీసుకెళ్ళిపోతున్నాడు అడవి లోపలికి. బాబు బద్దం, పులి వచ్చిందంటే మాకు పడుతుంది ఇంకా. ఇక్కడ ఏదో పైకి వచ్చినాం. ఓ అమ్మ ఎంత పెద్దగా ఉంది ఇది, ఎంత పెద్దగా ఉంది చూడండి ఇది. ఇందులోంచి గుండె వెళ్ళి పడ్డదంటే అయి చిన్నది, అది జూజుబి, అది జూజుబి. ఇందులోంచి బయటకు వచ్చిందంటే ఇంకా ఆలోచించుకో, ఎక్కడన్నా పడ్డదంటే ఆ పెద్ద చెరువు అవుతుంది. ఇంకా నువ్వు ఎప్పుడైనా పులిని చూసినావా కార్తిక? చూడలేదన్న, అంటే దూరకి చూసాడు తప్ప దగ్గర పరిచయం. అంటే చూసినావా? దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకోవడం ఏంది బ్రో? సో ఇది రాణి ఉండే రూమ్ అంట, మొత్తం కూలిపోయింది. ఉందా అటు సైడ్ ఎంట్రన్స్ ఉందా? సో ఇది అన్నమాట రాణి ఉండేది. ఏమీ లేదు, పెద్ద ప్లెయిన్ పెద్ద రూమ్ ఇది అంతా. ఇక్కడ ఇంత పెద్ద హాల్లో ఇదేదో చిన్నగా ఇక్కడ ఉంది. మేబీ అప్పట్లో బాత్రూమ్కి యూజ్ చేసే వాళ్ళేమో. సో ఇంత పెద్దది అనమాట. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్. అప్పట్లో కార్వింగ్ చూడండి ఎట్లుందో, మొత్తం ఇలా ప్రాపర్గా ఇట్లా కార్వింగ్ చేసి ఉంది. అండ్ ఇది వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అంట. ఏం టెంపుల్ కార్తికేయ ఇది? గణేష్ టెంపుల్. అయ్యో, దేవుని కూడా వదిలిపెడతలేరా? కోనేరు లాగానా? స్టెప్ వెల్ ఇది అనమాట. ఇది ఒక స్టెప్ వెల్. సో మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది ఇక్కడ. సో ఎటన్నా వెళ్ళాలంటే కూడా మొత్తం ఇలా వంగి వెళ్ళాల్సి వస్తుంది. ఎండ స్టార్ట్ అయింది, అప్పుడే చెమటలు గారిపోతున్నాయి. పూలు వస్తే ఏం చేస్తావు అన్నప్పుడు? పూలు వస్తానా? ఊరికే అంత సీన్ ఉంటాం అక్కడ. నాకు లేనిపోని డౌట్లు ఇక. ఇంకా ఇక్కడ చూడండి వ్యూ, చాలా పెద్ద బావి ఇది. లోతుందా ఇది? అంత లోతు ఉన్నట్టు అనిపిస్తలేదు యాక్చువల్గా. ఏంటిది? సో ఇంకొంచెం లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వస్తే ఇది ఒకటి కనిపించింది. ఇది ప్రిజన్ అంట. ఇది చూడండి ఎలా ఉందో. ప్రిజన్ మాత్రం అలానే ఉంది, కూలకుండా. నిజంగానే ప్రిజనే, గట్టిను. వాయమ్మో, ఏంది ఇది? ఇంత పెద్ద ఉంది. ఈ పైన హోల్స్ నుంచి ఫుడ్ డ్రాప్ చేసేవాళ్ళు కదా. ఇట్లాంటిది మనం గోల్కొండ ఫోర్ట్ లో కూడా చూసాం, రామదాస్ ని లాక్ చేసింది. సేమ్ అట్లాంటిదే, చాలా పెద్ద ప్రిజన్. ప్రిజన్ మీదికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇదే హోల్స్ ఇంత ముందు నేను చెప్పింది. సో ఇక్కడ నుంచి లోపలికి ఇట్లా ఫుడ్ డ్రాప్ చేసేవాళ్ళు అనమాట. చూడండి ఇట్లా కనిపిస్తుంది. సో ఇది అప్పట్లో తవ్విన బావి అనమాట. సో చాలా లోపలికి ఉంది, లైట్గా వాటర్ ఉంది. ఇక్కడ చూడండి ఇంకొక ఎంట్రన్స్. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు.
ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. సో ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇట్లా ఉంది చూసుకొని. యాక్చువల్గా ఇది కూడా ఇంకొక ఎంట్రన్సే. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక సింహద్వారం ఉంది. మనం కూడా వచ్చింది సింహద్వారమే, కానీ ఇది కూడా ఇంకొక సింహద్వారం. ఈ గోడకు 2 ద్వారాలంట. సో ఇదొక సింహద్వారం, అదొక సింహద్వారం. ఇది చూడండి అప్పటి డోర్స్ మొత్తం ఇట్లా తుప్పు పట్టిపోయింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ మనం డోర్స్ చూసలేదు, కానీ ఇక్కడ మాత్రం డోర్స్ ఉన్నాయి. ఇట్లా డెమాలిష్ చేసి ఉంది. ఇది రిపేర్ చేశారంట, ఈ ఆర్చ్ మాత్రమే. సో లోపల చూసుకుంటే ఆ విరిగిపోయిన డోర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ రూట్ చూసుకుంటే మనం ఎట్లయితే వచ్చినామో అట్లనే ఉంది. ఇది సేమ్ రూట్ అట్లానే ఉంది. ఇది ఇంకొక సైడ్ నుంచి వచ్చి ఇక్కడ దాకా బైక్స్ తీసుకురావచ్చు అంట. మొత్తం కన్ఫ్యూజన్ ఉంది ఇదంతా నిజంగానే. ఆల్మోస్ట్ ఒక 2 hours పైనే మొత్తం ఫోర్ట్ అంతా తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో అక్కడికే వచ్చేసిన. సో ఇక్కడ మన కార్తికేయ, రమేష్ కూర్చున్నారు. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి అండ్ దెన్ విల్ స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్. సో కోట అయితే చాలా బాగుంది. మన ఆల్మోస్ట్ ఆల్ గోల్కొండ కోట చూసినట్టే ఉంది. అదేమో అక్కడ చాలా మెయింటెనెన్స్ ఉంది కాబట్టి అది ఫేమస్ అయింది. ఇక్కడ పట్టించుకుంటలేరు కాబట్టి ఇది మొత్తం డెమాలిష్ అయింది. సో ఇది పట్టించుకుంటే మాత్రం చాలా బాగా డెవలప్ చేయొచ్చు దీన్ని, అండ్ టూరిస్ట్ స్పాట్ కూడా అవుతుంది. సో గైస్, ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాహుల్ తేజు సైనింగ్ ఆఫ్.